అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఒకప్పుడు మనకి భోజనం కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, లేకపోతే ఏదైనా బిర్యానీ కావాలన్నా, లేదంటే ఏదైనా వస్తువు కొనాలన్నా కూడా బయట సూపర్ మార్కెట్లకు వెళ్ళి మనం ఆ వస్తువులు కొనేవాళ్ళం. కానీ ట్రెండ్ మారింది, కాలం మారింది. ఇంట్లో కాదు, ఎక్కడ కూర్చున్నా కూడా, ఎక్కడున్నా కూడా మొబైల్లో డెలివరీ అంటే ఒక యాప్తో ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ బాయ్స్ వచ్చి మనం ఉన్న చోటుకు వచ్చి మనం ఏదైతే ఆర్డర్ పెడతామో ఆర్డర్ని ఇచ్చే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు ఏదైనా కూరగాయలు కావాలన్నా, లేకపోతే ఏదన్నా తినే ఐటెం కావాలన్నా, ఏది కావాలన్నా మనం నేరుగా వెళ్ళి ఆ మార్కెట్లకు వెళ్ళి కొనుక్కునే వాళ్ళం. కానీ ట్రెండ్ మారింది. ఆర్డర్ పెట్టేస్తే చాలు, మొబైల్లో నుంచి డెలివరీ బాయ్స్ చక్కగా ఇంటికి తీసుకొచ్చి వస్తారు. మరి అలాంటి డెలివరీ బాయ్స్ యొక్క కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఆ వస్తువులని ఏదైనా డెలివరీ ఇచ్చేటప్పుడు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, మనుషులు అంటే మనందరం డెలివరీ ఆర్డర్స్ పెడతాం కదా, మనం వారి పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నాం, వారి పట్ల ప్రేమగా ఉంటున్నామా, లేకపోతే కొంచెం కఠినంగా మాట్లాడుతున్నామా ఆ డెలివరీ బాయ్స్లే అని చెప్పి ఇలా చాలామంది చేస్తారు కదా. సో ఆ కోణంలోనే ఈరోజు ఒక డెలివరీ బాయ్తో ఈరోజు నేను కొన్ని విషయాలు, అంటే ఇది ఇంటర్వ్యూ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు, అతని కష్టాలు సమాజానికి తెలియజేయాలనే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. తమ్ముడు, ఏం పేరు నీ పేరు? నాగఫణీంద్ర అన్న. నాగఫణీంద్ర, ఎంతవరకు చదువుకున్నావు? డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాకా చదివాను అన్న. డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎంత నీ ఏజ్ ఎంత? 23 అన్న. ఇప్పుడు 23. అమ్మగారు నాన్నగారు ఉన్నారా? ఉన్నారు అన్న. ఏం చేస్తారు వాళ్ళిద్దరు? నాన్న వచ్చేసరికి లారీ డ్రైవర్ అన్న, అమ్మ వచ్చి ఇంటి పనులను మిషన్ కుట్టుకుంటారు అన్న. మిషన్ కుడతారు, ఇంటి పని మిషన్ కుడతారు. నాన్నగారు లారీ డ్రైవర్. ఎంత వస్తాయి నాన్నగారికి జీతం? నాన్నగారికి ఒక 25,000 వస్తాయి. 25,000 వస్తాయి. నీకెంత వస్తాయి? నాకు అరౌండ్ 18,000 అట్లా వస్తాయి. అట్లా వస్తాయి. అంటే డిప్లొమా వరకు చదువుకున్నావు కదా, ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి కదా నీకు. వస్తాయన్న. ఎందుకని డెలివరీ బాయ్గా ఈ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నావు? డెలివరీ బాయ్గా ఎందుకు ఎంచుకున్నా అంటే నాకున్న ఒక కొంచెం జ్ఞానాన్ని బట్టి, అంటే యాప్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. యాప్స్ కొంచెం అవగాహన ఉందన్న. అవగాహన ఉంది, యాప్స్ ఎలా వాడాలి అనేది ఒక అవగాహన ఉంది. అదైతే నాకు కొంచెం తెలుసు అని నేను దాంట్లోకి వెళ్ళావు. అంటే నువ్వు కంప్యూటర్ ఆపరేట్ చేస్తావా? లేదన్న, మామూలుగా యాప్ యూజ్ చేస్తూ ఉంటాను. ఓన్లీ మొబైల్లో యాప్స్ యూజ్ చేస్తావు. రోజుకి ఎంత వస్తాయి? రోజుకి ఒక అరౌండ్ 900 వస్తాయి. అరౌండ్ 900 రోజు అంతే వస్తాయా? రోజు అలాగే రావు అన్న. ఒక రోజు వస్తాయి. లేదు సీజన్స్ బట్టి అయితే కొంచెం గెయిన్ చేసుకోగలుగుతాం, ఎక్కువ గెయిన్ చేసుకోగలుగుతాం. రోజుకి ఎన్ని ఆర్డర్స్, అంటే ఎన్ని డెలివరీస్ ఇస్తావు? 60 అన్న. 60 అంటే 60 మంది ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇవ్వాలి. శాలరీస్ కరెక్ట్గా ఇస్తున్నారా? అది నెల 10 రోజులకి ఇస్తారన్న. నెల అయిపోయిన తర్వాత ఇంకో 10 రోజులకి శాలరీ ఇస్తారు. అంతా ఒకేసారి ఇస్తారా? ఏమన్నా సంస్థ వాళ్ళు ఇబ్బంది పెడతారా? ఇబ్బంది ఏం పెట్టరు అన్న. కాకపోతే మనకి ఖర్చుల నిమిత్తం కోసం ఒక 2000 అట్లా ఇస్తారు. ఇప్పుడు ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇంటికి డెలివరీ ఇవ్వడానికి వెళ్తావు కదా, అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఒకసారి లేట్గా కూడా వెళ్తావు. ఆ టైంలో వాళ్ళు గౌరవంగా మాట్లాడతారా మీ పట్ల? కొంతమంది మాట్లాడతారన్న, కొంతమంది కఠినంగా మాట్లాడరు. కానీ హావభావాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. తిడతారా? తిట్టరన్నా. కాకపోతే ఎట్లాగంటే పార్సిల్ అక్కడ పెట్టు, అంటే ఏంటి లేట్గా వచ్చావు, ఇప్పుడు వచ్చావు ఏంటి, అలాగా తిట్టరు. కానీ కొంచెం అగౌరవంగానే మాట్లాడతారు. అంటే డెలివరీ బాయ్స్ అంటే చులకనగానే ఉంటది కొంతమంది బాగానే ట్రీట్ చేస్తారా? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. షేక్ హ్యాండ్ ఇస్తారు. ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారా? అన్నం పెట్టిన వాళ్ళు కానీ, లేకపోతే మనీ ఇచ్చిన వాళ్ళు? మంచినీళ్ళు అన్నా ఇస్తారా? కనీసం మంచినీళ్ళు ఇస్తారు. దానికైతే లోటుపాట్లు ఏం లేవు. ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఇలా డెలివరీ బాయ్? సంవత్సరంన్నర నుంచి చేస్తున్నావు. ఇంకా ఈ డెలివరీ బాయ్ జాబ్ మానేసి ఇంకా వేరే జాబ్ చేయాలని ఆలోచన ఉందా? నాకు ఫ్యూచర్లో వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్లో ఒక సాంగ్స్ చేయాలని నాకు. యూట్యూబ్ ఛానల్లో ఒక సాంగ్స్ కంపోజ్ చేయటం, కంపోజ్ కాదు కదా, రాయటం. రాస్తావా? సాంగ్స్ రాస్తావా? ఎలాంటి సాంగ్స్? ఇంగ్లీష్ సాంగ్స్ రాయాలని నాకు బాగా ఆసక్తి అన్న. ఇంగ్లీష్ బాగా వచ్చా నీకు? లేదు, రాదన్న. రాదు. మరి ఇంగ్లీష్ రాకుండా
ఇంగ్లీష్ సాంగ్స్ ఎలా రాస్తావు? నాకు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్మెంట్ తెలుసు. టెక్నాలజీ తెలుసు అంటే యాప్స్ ఎలా యూజ్ చేయాలో బాగా నాలెడ్జ్ ఉందన్న. దాని ద్వారా నేను కమ్అవుట్ అవుతాను. లేదంటే యూట్యూబ్ కానీ చాట్ జీపీటీ కానీ వాటిని బేస్ చేసుకొని అట్లా ఫాలో అవుతాను. మందు తాగుతావా? లేదన్న. నిజం చెప్పు. లేదు. సిగరెట్ తాగుతావా? లేదన్న. ఏ అలవాటు లేదన్న. గుట్కా పాన్ ఏ అలవాటు లేదన్న. సినిమాలు చూస్తావా? చూస్తానన్న. అప్పుడప్పుడు. మళ్ళీ అడుగుతున్నా, మందు తాగుతావా? లేదన్న. సిగరెట్? లేదన్న. గుట్కా పాన్? లేదన్న. లవర్ ఉందా? లేదన్న. నీ ఏజ్ 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు. నీ వయసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి లవర్లు ఉంటున్నారు కదా అమ్మాయిలు, మరి నీకెందుకు లేరు? నాకు అనేది ఒక బాధ్యత ఉందన్న. వెరీ గుడ్. ఏం బాధ్యత? అది మా చెల్లికి పెళ్లి చేసిన అప్పు ఉంది, అది తీర్చుకోవాలి. ఒక కాళ్ళ మీద, నా కాళ్ళ మీద నేను స్వశక్తి మీద నిలబడాలి. ఓకే, నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయ్యేవాడుగా? మేబీ అయి ఉండొచ్చేమో. కానీ నాకు ఇట్లా ఉండటం ద్వారా నాకు ఇంకా చాలా తెలుసుకోగలుగుతున్నాను. ఎవ్రీడే వచ్చేసరికి లెర్నింగ్ చేసుకోగలుగుతున్నాను. నేర్చుకుంటున్నావు, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటున్నావు. ఓకే, మరి ఎప్పుడు ఒకసారన్నా బీర్ ట్రై చేయాలి, లేకపోతే స్మోక్ ట్రై చేయాలి, ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కదా. అవునండి. యూత్లో కుర్రవాళ్ళకి. ఇక్కడికి ఇంకో మాట చెప్తా, నాకు కూడా మందు, సిగరెట్, గుట్కాలు, పాన్లు అలవాట్లేదు నాకు కూడా. సో అందుకని నిన్ను కూడా ఆ ప్రశ్నలు ధైర్యంగా అడిగా. ఒకవేళ నా మనసులో అలాంటి అలవాట్లు నాకు కూడా ఉండుంటే అంటే కాన్ఫిడెంట్గా అడిగేవాడిని కాదు. కాన్ఫిడెంట్గా నేను అడిగేవాడిని కాదు. నాకు అలవాట్లు లేవు కాబట్టి నిన్ను కూడా కాన్ఫిడెంట్గా 2 సార్లు అడిగా. రైట్, అదైతే చాలా బాగుంది, నీలో చెప్పుకోదగ్గ విషయమే. ఇంకా అంటే నీకు రెస్పాన్సిబిలిటీస్ అంటే నాన్నగారు, ఇంకా తమ్ముడు ఎవరైనా ఉన్నారా? చెల్లి అన్న. అన్న ఏం చేస్తారు? చెల్లి ఒక్కతే. చెల్లికి పెళ్ళి అయిపోయింది. ఎంత అప్పు అయింది చెల్లికి? అరౌండ్గా 5 lakhs అన్న. 5 lakhs అయింది. ఇప్పుడు కూడా ఆఫీస్ నుంచి వచ్చావా? డెలివరీస్ ఇచ్చే వచ్చావు. ఇంకా ఎలాంటి సమాజంలో ఎలాంటి స్ట్రగుల్స్ పడుతున్నావు? సమాజం చూసి ఏం నేర్చుకుంటున్నావు? ప్రస్తుతం అంతా సోషల్ మీడియా బాగా ట్రెండింగ్ అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు వల్గారిటీ ఎక్కువైపోయింది. చూస్తున్నావా మొబైల్లో? చూస్తున్నాను. సమాజాన్ని అవ్వచ్చు, అదే సోషల్ మీడియాను చూసి ఏం నేర్చుకున్నావు, ఏం నేర్చుకోకూడదు అంటావు? సోషల్ మీడియా గురించి అయితే నాలెడ్జ్ ఒకటి గెయిన్ చేసుకోగలగాలి. అదొకటను మనిషితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను. మనిషితో ఎలా మాట్లాడాలి నేర్చుకున్నావు. ఇంకా మనం ఎలా ఉండాలి, పేరెంట్స్కి విలువ ఇస్తావా? రెస్పెక్ట్ ఇస్తావా? తల్లిదండ్రులు చెప్పిన మాట వింటావా? కొన్ని సందర్భాల్లో అంటే అవి నాకు నచ్చలేదు అనిపిస్తే వినవు. అంటే వాళ్ళకి బాధ కలిగించేది అనుకో కొంచెం వినవు. మరి మీ తల్లిదండ్రులని బాధ పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి ఆ సందర్భాలు? ఆ సందర్భాలు ఏంటంటే తెలియని వయసు, అది 10వ తరగతిలో, అంటే బయట ప్రపంచం ఏం తెలియదు, అంటే కొంచెం కోపం చూపించావు. చేయి చేసుకోవటం అట్లాంటిది లేదన్నా. చేయి చేసుకోవాలి, తల్లిదండ్రుల మీద చేయి చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో కుర్రాళ్ళు చాలా మంది తల్లిదండ్రుల మీద ఇష్టం వచ్చినట్టు చేయి చేసుకుంటున్నారు. కనీసం వాళ్ళకు ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేకపోతున్నారు కదా. మరి నీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటావా? చూసుకుంటాను అనుకుంటున్నావు కాదన్నా? చూసుకుంటున్నావు కూడా. ఇప్పుడు నీ జీతం 18,000 20,000 వస్తాయి కదా, ఆ జీతం అంతా తీసుకువెళ్ళి తల్లిదండ్రులకి ఇస్తున్నావా? తల్లిదండ్రులకి 10,000 ఇస్తున్నాను. మిగతా ఈఎంఐస్ ఏమైనా ఉంటే, లోన్స్ కానీ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటున్నావు. సొంత ఇల్లు లేదుగా? ఉందన్న. ఎక్కడ ఉంది? అది నసరాపేట దగ్గర కర్లకుంట గ్రామంలో సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో రెంట్కుంటున్నారు. ఎంత రెంట్? 3,500. 3,500. నా వీడియోస్ ఏమన్నా చూసావా? చూసాను. ఏవి ఒక 2-3 వీడియోస్ చెప్పు, ఏమేమి చూసావు? సోషల్ యాక్టివిస్ట్గా మీరు చాలా మందిని ఇంటర్వ్యూస్ చేశారు. వెరీ గుడ్. అదే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఈ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని కానీ చూసాను. ఇంటర్వ్యూస్ బాగుంటాయా నా ఇంటర్వ్యూస్? మీ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి పార్టీలకి అతీతంగా ఉంటాయన్న. అందరినీ ఈక్వల్గా చూస్తాను. నాకు చాలా బాగా ఇష్టం.
వెరీ గుడ్. ఎవరినైనా ఈక్వల్గా చూస్తాం. చూడాలి కూడా, ఎందుకంటే మన మనసులో పార్టీ ప్రేమ లేకపోతే మత ప్రేమ ఉండకూడదు. జర్నలిజం చేస్తున్నప్పుడు, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కనీసం ఎథికల్ వాల్యూస్ ఫాలో అవ్వాలి. అవి నేను ఫాలో అవుతా. ఏదైనా సరే గట్టిగానే క్వశ్చన్ చేస్తా. ఒకవేళ నా తప్పున్నా కూడా నాది ఆ తప్పే, నేను తప్పు మాట్లాడాను కూడా ఒప్పుకునే క్యాపబిలిటీ ఉంది నాకు, ఒప్పుకోవాలి ఏదైనా తప్పు చేసినా కూడా. సరే రైట్, ఇప్పుడు నీకు సొంత బండి ఉందా? ఉందన్న. సొంత బండి ఉంది. ఈఎంఐ ఉందా దానికి? కట్టేసుకొని మళ్ళీ రీఫైనాన్స్ తీసుకున్నా. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడు చేసుకుంటావు? కెరీర్ సెట్ చేసుకొని 25 అట్లా అవగాహన. లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా? అమ్మ వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటారు. తల్లిదండ్రులు ఏ మ్యారేజ్ ఎవరినైతే చూపిస్తే వాళ్ళనే చేసుకుంటారు. సమాజంలో ఇప్పుడు చాలా కుర్రాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడుతూ లక్షలు పోగొట్టుకొని వాళ్ళు రోడ్డు మీద పడటమే కాకుండా తల్లిదండ్రులను రోడ్డు మీదకి లాగటమే కాకుండా ఆ అప్పులు తీర్చలేక చచ్చిపోతున్నారు సూసైడ్ చేసుకోవడం. నీకేమైనా అలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడే అలవాటు ఉందా? లేదన్నా, కానీ ఒక్కసారి ట్రై చేశాను. ట్రై చేసావు? చేశాను. ఎంత పోగొట్టుకున్నావు? లీస్ట్ అమౌంట్ 500. ఎప్పుడు? అది 2018 అట్లా. 2018లో బెట్టింగ్ యాప్స్ ట్రై చేసావు? ట్రై చేశాను. మరి అది దానికి గనక ఒకసారి అలవాటు అయితే కంటిన్యూగా అది ఆడతారంట కదా. మరి నాకైతే తెలియదు ఆ బెట్టింగ్ యాప్స్ ఏంటో. నేను ఎప్పుడు ఆడలో, నాకు అలవాటు లేదు, తెలియదు అసలు, అంత టెక్నాలజీ లేదు వాటి మీద. మరి ఎందుకని నువ్వు ఒక్కసారి ఆడావు? నిజం చెప్పు, ఓపెన్ గా చెప్పు. ఒక్కసారి ఆడేవా లేకపోతే 2 సార్లు ఆడేవా? ఒకసారి ఆడాను. ఒకసారి ఆడావు. మోస్ట్ బెట్ అని ప్లాట్ఫామ్. మోస్ట్ బెట్ ప్లాట్ఫామ్. యాక్చువల్ గా యావియేటర్ వెళ్తా ఉంటది. మనం అంత అమౌంట్ అనేది దాంట్లో ప్లేస్ చేస్తాం. ఆ అమౌంట్ బట్టి వాళ్ళు ఇది లెవెల్స్ ఉంటాయి, అంటే 1:3 రేషియో లాగా అట్లాగే ఇస్తారు. అది ఫ్లై వెళ్ళిపోయింది అనుకో, మన ఒక పాయింట్ ఆఫ్ లో ఆపుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ ఆపుకోలేదంటే ఇంకా అమౌంట్ అన్ని పోతాయి. ఒకసారి ట్రై చేశాను. మరి ఒకసారి ఆడావు, 500 పోయింది. తర్వాత ఎందుకని మళ్ళీ ఆడట్లేదు? అది అంటే ఆడమని కాదు నేను చెప్పేది, మరలా ఆడతారు కదా కుర్రాళ్ళందరూ, ఆడేస్తారు కదా. ఒకసారి పోయింది, రెండోసారి వేద్దాం, మూడోసారి వేద్దాం అంటారు కదా. అలా ఎందుకని మళ్ళీ దాని జోలికి పోలేదు నువ్వు? నా లక్ ఏంటంటేనా, ఆ వారం రోజులు కూడా తర్వాత డబ్బులు లేవు. ఓహో, డబ్బులు లేవు. డబ్బులు ఉంటే ట్రై చేసేవాడు మళ్ళీ? ఇంకా తెలుసుకున్నాను, ఇంకా అది కూడా తెలుసుకున్నాను. అంటే డబ్బులు లేవన్నావు వారం రోజులు. ఒకవేళ ఉంటే కనీసం ఒక 200 ట్రై చేసేవాడు. ఇంకా పోయిన తర్వాత ఇంకా బాధ, కొంచెం బాధ. తమ్ముడు ఏం పేరు? నీ పేరు మర్చిపోయాను నేను. నాగఫణీంద్ర. నువ్వు నాకు చాలా సార్లు చెప్పావు నీ పేరు, నేను ఎందుకు మర్చిపోయానంటావు? టైంను బట్టి అడావుల్లో ఉన్నానంట. అడావుల్లో ఉండొచ్చు, లేదా టైం. నాగఫణీంద్ర. కానీ నేను నీ కంట్లో పడ్డానని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఎందుకంటే అంతేనంటావా? నా కంట్లో పడ్డావు అంటే నేను కూడా యాక్చువల్గా సమాజానికి పనికొచ్చే ఇంటర్వ్యూస్, కనీసం నా ఇంటర్వ్యూస్ ఒకళ్ళు చూసినా నాకు హ్యాపీ. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడు యూస్ఫుల్ కంటెంట్ చేస్తాను, న్యాచురల్ కంటెంట్స్ ఇస్తాను, స్క్రిప్టెడ్ కంటెంట్ ఉండవు నావి. ఏ ఇంటర్వ్యూ అయినా సరే సమాజంలో కనీసం జరిగే పరిస్థితులపైన, సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాలపైన కనీసం నా ద్వారా అయినా ఆ ప్రశ్నలకు లేవనెత్తి కనీసం ఒక 10 మంది చూసినా సంతోషపడతారు, ఒకళ్ళు చూసినా సంతోషపడతారే, ఫోన్లే మనం చెప్పే మంచి మాటలు కనీసం 4 విన్నారు అనే ఫీల్ ఉంటుంది నాకు. అందుకని నేను ఏంటంటే గలీజ్ కంటెంట్స్ నేను చేయను. ఎప్పుడైనా సమాజంలో మనం వెనక తిరిగి చూసుకుంటే జర్నలిజం కెరీర్లో నువ్వేం చేసావురా బాబు అని అంటే ఒకటి కూడా వల్గారిటీ కంటెంట్ ఉండకూడదు. ఇప్పుడు నువ్వేం విఐపి కాదు, నువ్వేం సెలబ్రిటీవి కాదు, నువ్వు ఎవరికి తెలియదు, నువ్వేం ఎమ్మెల్యే కాదు, అయినా కూడా నేను ఎందుకు సమాజానికి పరిచయం చేస్తున్నా చెప్పు? మీ కష్టాలను కూడా చూపించాలి. డెలివరీ బాయ్స్ కష్టాలు, వాళ్ళు ప్రజల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీరు ఎంత బాధలు పడుతున్నారు అనేది కూడా తెలియపరచాలి. అందుకనే అసలు నీతో మాట్లాడదాం, ఇదేంటంటే ఒక చిన్న డిస్కషన్, ఇది ఇంటర్వ్యూ కాదు. ఒక చిన్న అంటే ఇద్దరం, ఒక అన్నయ్య అనుకో నన్ను, అన్న తమ్ముళ్ళు కూర్చుంటే ఎట్లా మాట్లాడతారు డెలివరీ బాయ్స్, మా కష్టాలు ఎలా ఉంటాయి, మేము ఎన్ని బాధలు పడతాం, ఏంటో మీకేం తెలుసు అన్నట్టుగా ఈ టైప్గా చిన్న డిస్కషన్ అనమాట, అంతే. సో రైట్, అయితే ఇప్పుడు
బెట్టింగ్ యాప్స్ మీద నీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది? అది గుడ్డేనా బ్యాడా? బ్యాడ్ అన్న. బ్యాడే. బ్యాడ్ అన్న. చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ మీద. లేదన్న, దానికంటే విలువైన ప్రాణం పోగొట్టుకున్నారన్న. ప్రాణం పోతుంది మరి. మనిషి ప్రాణం కంటే కూడా నాకు తెలిసి ఆలోచన ఇంపార్టెంట్. ఆలోచన మనీ కంటే కూడా గ్రేట్ అని నేను నమ్ముతాను. అవును. ఇప్పుడు 10 లక్షలు 5 లక్షలు అలా బెట్టింగ్ యాప్స్ లో పోగొట్టుకొని మరి ఆ డబ్బులన్నీ తల్లిదండ్రులే కట్టాలి. ఈ తల్లిదండ్రుల ఇబ్బందులు చూసి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అంతా కుర్రాళ్లే బెట్టింగ్ యాప్స్ లో ఎక్కువగా. ఎవడో ఊరికనే మనకు డబ్బులు ఇచ్చేది, ఈ చెమట చిందించి డబ్బులు సంపాదించాలి. నువ్వైనా నేనైనా. ఇల్లీగల్గా వచ్చే డబ్బు మనకు ఎందుకు చెప్పు? అవసరం అది, ఎలా వచ్చిందో అలాగే పోతుంది. అది తెలుసుకున్నాను. అది ఎవడైనా తెలుసుకోవాలి. నేను ఎప్పుడు తాగుడుకి రూపాయి ఖర్చు పెట్టను, గుట్కాకి రూపాయి ఖర్చు పెట్టను, సిగరెట్కి రూపాయి ఖర్చు పెట్టను. అవసరమైతే ఒక పేదోడు అన్న నాకు ఆకలి అవుతుంది, నీకెందుకు చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా. ఈ ప్రేక్షకులు కావచ్చు, అంతా హార్ట్ఫుల్గానే మాట్లాడతాను నేను. ఏదైనా సరే రోడ్డు మీద నేను కారులో కూర్చున్నప్పుడు భిక్షాటన చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి బాబు డబ్బులు అని అంటే కూడా నేను 100 రూపాయల కంటే తక్కువే ఉన్నాను. ఒకవేళ 10 రూపాయలు ఇచ్చామనుకో, ఆ 10 రూపాయలకి ఏం వస్తుంది అని ఫీల్ అవుతాను నేను. జేబులో 50 ఉన్నందుకో 50 కూడా ఇచ్చేస్తా. లేదు ఇంకా అరే పాపం వాళ్ళు ముసలి వాళ్ళు అన్నం తింటారులే కడుపు నిండని 100 అయినా ఇస్తా. 50 ఉన్నా ఇస్తా. 50తో కనీసం కాయలు వస్తాయి, ఒక జ్యూస్ అన్న తాగుతారులే అని. 10 రూపాయలు 5 రూపాయలు నా జీవితంలో ఎప్పుడు ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఎదుటి మనిషికి సహాయపడే నేచర్ మనకు ఉండాలి. నువ్వు ఎంత పేదోడైనా ధనవంతుడు అయినా మన స్థాయిలో ఎవరిని చీట్ చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. అవి నా వాల్యూస్, నా ఎథికల్ వాల్యూస్ అవి. అవసరమైతే డబ్బులు కావాలనుకో, నేను నా వరకు ఓపెన్గా నాకు ఇది డబ్బులు కావాలని చెప్పేస్తా. అప్పుడు మన యొక్క జెన్యూనిటీ వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, తమ్ముడు నాకు డబ్బులు కావాలి, తమ్ముడు నాకు ఈ పని చేయాలి, ఇది చేస్తే నాకు ఈ డబ్బులు అవసరం అవుతుంది, తమ్ముడు ఇది ఇవ్వాలి అని ఓపెన్గా చెప్తా. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు? సమాజంలో పరిస్థితులను బట్టి ఏమన్నా మోసం చేసావా? లేదన్నా. నిజం చెప్పు. మోసం చేయలేదు. నీ ఫేస్ చూస్తుంటే నాకు కన్నింగ్ లా కనపడుతున్నావు. ఓకే, నా ఫేస్ అలాగే ఉంటది, కానీ నేనే చాలా మందికి హెల్ప్ చేశాను. అది చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. ఒక 2 పేర్లు చెప్పొద్దు, కానీ ఒక 2 సందర్భాలు చెప్పి ఎవరెవరికి హెల్ప్ చేసావు? నా ఫ్రెండ్స్ కి అన్నా. డబ్బులు హెల్ప్ లేకపోతే హెల్ప్? ఎంత చేసావు? 1000 నీ స్థాయిలో 1000 అంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉంటే హెల్ప్ చేసావు? ఈఎంఐ కట్టుకోవాలి అలా అడిగారు, ఇచ్చాను. అవి ఫోన్ పే లేని సందర్భాల్లో కూడా ఇచ్చావు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చారా? అడగా వాళ్ళ సందర్భాలు కూడా అర్థం చేసుకోగలిగాను. నీ దృష్టిలో అంటే నువ్వు కుర్రాడివి కాబట్టి, 23 సంవత్సరాల కుర్రాడివి కాబట్టి, నీ ఆలోచనలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది నీ ఏజ్ వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు అందరికి ఉంటాయి. నీ దృష్టిలో అంటే నువ్వు ఒక కుర్రాడివి, 23 సంవత్సరాల కుర్రాడివి, ఇప్పుడిప్పుడే ఒక బాధ్యత వస్తాయి అందరికి ఈ వయసులోనే. అది చదువు మీద బాధ్యత అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలని కెరీర్ మీద బాధ్యత ఇట్లా ఉంటుంది. నీ దృష్టిలో స్నేహం గొప్పదా, లవర్ గొప్పదా, డబ్బు గొప్పదా, తల్లిదండ్రుల ప్రేమ గొప్పదా? ఏది గొప్పది నీ దృష్టిలో? తల్లిదండ్రుల ప్రేమ గొప్పదమ్మా. తల్లిదండ్రుల ప్రేమ గొప్పదే. లవర్ కోసం కూడా చచ్చిపోతున్నారు కదా, సూసైడ్ చేసుకుంటున్నారు కదా. లేదన్నా, మనం ఒకవేళ చనిపోయామనుకో, తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని క్యారీ చేసుకుని వెళ్ళిపోతారు, మన కోసం చావరు. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా. అమ్మ నాన్న మనకి యాక్సిడెంట్ అయ్యారనుకో, మనకి ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో, అమ్మ నాన్నే వస్తారు, వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు, అప్పు సప్పు చేసి తీసుకొస్తారు. లవర్ తీసుకురాదు. వేస్ట్ అన్న. మరి ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా, స్నేహం కూడా గొప్పదే కదా. వస్తారన్న, ఎంతకాలం వస్తారన్నా? రారు, కొంతవరకే స్నేహితులు కూడా. అంటే పర్మనెంట్ గా ఉండేది అంటే తల్లిదండ్రులే. ఎవరిని తప్పు పట్టడానికి లేదన్నా, ఎందుకంటే ఎవరికి వాళ్ళ పనులు బిజీలో ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, తప్పు పట్టడానికి లేదు. కానీ స్నేహం కూడా గొప్పదే కదా. గొప్పదే అన్న. కానీ వీటన్నిటికంటే తల్లి ప్రేమ ఫస్ట్. మనకి దేవుడి ప్రేమ, దేవుడు వాళ్ళలో ఉండి మనకి. అంటే దేవుడు ప్రేమ అంటే నువ్వు పూజించే దేవుడు.
దేవుడు అంటే భక్తి ఉందా? ఉందన్న. భయం ఉందా? భయం ఉందన్న. భయం కూడా ఉంది. నిజం చెప్పు, కెమెరా ముందు ఏదో పులిహార మాటలు చెప్పొద్దు నా దగ్గర. భయం ఉందన్న. దేవుడు అంటే భయం ఉంది. భయం ఉంది. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంది. ఉందన్న. సమాజం అంటే భయం లేదా? భయం ఉందన్న. ఎక్కడ? ఎందుకంటే మనం నాశనం చేయాలన్నా సమాజమే, సమాజంలో జరుగుతున్న పరిస్థితులే, మనం బాగుపడాలన్నా సమాజమే. అందుకనే అడుగుతున్నా, సమాజం అంటే భయం ఉందా లేకపోతే నాకెందుకు లేని కాలు రగరేసుకుంటున్నా? భయం ఉందన్న. భయం ఉంది. అది ఏం భయం అంటే కొంచెం ఎదగాలని భయం ఉంది. ఎదగాలనే భయం, బాధ్యత ఉంది. అంటే ఏంటి నీ డ్రీమ్ ఏంటి? అసలు ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు 1 year నుంచి డెలివరీ బాయ్గా చేస్తున్నాను. ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇంకెంతకాలం దీంట్లోనే ఉంటావా? ఏ మనిషి అయినా తను చేస్తున్నటువంటి పనులు మంచి ప్రమోషన్స్, ఇంకో స్థాయికి వెళ్ళాలని అనుకుంటాడు కదా. మరి నువ్వు దీంట్లోనే ఉంటావా డెలివరీ బాయ్? కానీ నాకైతే రాక్ స్టార్ అవ్వాలన్నా. రాక్ స్టార్ అంటే, రాక్ స్టార్ అంటే పాటలు పాడతాం, పాటలు పాడతాం, ఏదో ర్యాంప్ పాటలు ఉంటాయి, ర్యాప్ సాంగ్స్ అంటారు. ర్యాప్ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్ ఏదో చిన్న పాట ఏదైనా పాడు. అది పాడతాను. పాడు, తప్పలేదు, పాడు. మహేష్ బాబు పాట కానీ లేకపోతే ఇంగ్లీష్ సాంగ్స్. మహేష్ బాబు పాట పాడు, ఎట్లుంటుందో చూద్దాం. కాదు అలా అని కాదు, నేను ఇప్పుడే కదా జస్ట్ ఫస్ట్ ఇప్పుడే ఊరికే నీ గొంతు చూద్దాం. ఎవరో ఒకళ్ళు చూస్తారు కదా, చూసి టాలెంట్ ఉందనుకో ఎంకరేజ్ చేసే చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అంతకు నేనే ఉన్నా, పర్లేదు తమ్ముడు గొంతు బాగుంది, తమ్ముడులో మంచి కసి ఉంది, ఎదగాలనే కసి ఉంది అన్నప్పుడు నాకు వేరే చాలా మందిని కలుస్తూ ఉంటాను కాబట్టి ఎవరికో ఒకరికి రెఫర్ చేయాలన్న ఆలోచన వస్తుంది. నాకు ఆలోచన రావాలంటే నీ టాలెంట్ ఏంటో నేను చూడాలి కదా. అందుకని అడుగుతున్నా. నీకు భయమో లేకపోతే ఇంట్రెస్ట్ లేదు వదిలేసి, నాకేం ఇబ్బంది లేదు. భయం లేదన్నా, కానీ ఒక పాట పాడు. సరే పాట పాడు. హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, దిల్ సే సారా పూచో సారా, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, ఏ హూ ఆర్ యూ, దిల్ సే సారా పూచో సారా, హూ ఆర్ యూ. అంతే. అంటే వస్తుందన్నా, కానీ సిగ్గుపడుతున్నావు. సిగ్గాదు, ఫస్ట్ భయం. ఫస్ట్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, పిరికోడు కన్నా ఉండు, లేకపోతే ధైర్యంగా అయినా ఉండు. భయాన్నైనా వదిలేయి, లేదంటే పిరికోడుగా అయినా భయపడుతూ ఉండు. నీ మనసులో భయం ఉంటే నీ ఎక్స్ప్రెషన్స్ లేకపోతే నీ లోపల ఉన్నటువంటి ఇది బయటికి చెప్పలేవు. అర్థమైందా? నేను ఏ స్టేజ్ ఎక్కినా, ఎంతమందిలో ఉన్నా, నేను చెప్పాలనుకున్నా చెప్పేస్తా. ఐ డోంట్ హ్యావ్ ఫియర్. భయపడే ప్రసక్తే లేదు. దేనికి భయపడాలి? ఎవడు మంచోడు ఉన్నాడు ఈ సమాజంలో? ఉంటారు ఎక్కడో కొంతమంది. మరి ఎందుకు భయపడాలి సమాజాన్ని చూసి? నీ టాలెంట్ని, ఇప్పుడు నేనున్నాను, నేను మంచి పాటలు పాడతా, బ్రహ్మాండంగా పాడతా. నా ఇంటర్వ్యూస్లో చాలామంది సింగర్స్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను పాటలు పాడా. మరి అది ఏమో ఎవరు చూస్తారు? మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తారు. ఎటు నుంచి దేవుడు భగవంతుడు అవకాశాలు ఇస్తాడో తెలియదు, అంతే కదా. అందుకనే నువ్వు ఎక్కడ కూడా తప్పు చేస్తే భయపడు తమ్ముడు. నువ్వు తప్పు చేస్తే భయపడు. అర్థమైందా? నేను ఎప్పుడు సింగిల్గా ప్రయాణం చేస్తూ ఉంటా. నేను ఎవరిని మోసం చేయను, ఏ ఆడపిల్లని కడుపులు చేయను, ఎవరి దగ్గర డబ్బులు అప్పు తీసుకొని ఎగ్గొట్టను, మోసం చేయను, చీటింగ్ చేయను, బ్లేమ్ చేయను. సో ధైర్యంగా ఉంటా. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఈ చేతితో సహాయం చేసే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరిని మోసం చేసిన సందర్భాలు లేవు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడకూడదు. చదువుకుంటున్నావు కదా, చాలా జ్ఞానంగా ఉండాలి. నా మాటలు వాల్యుబుల్ వర్డ్స్ నేను చెప్పేది. నేనేమి ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, మన వాళ్ళు చాలామంది చూస్తారు ఆడియన్స్ అని చెప్పట్లా. నేను కరెక్ట్గా మాట్లాడతాను. నేను చాలామందికి నిజం మాట్లాడేవాడికి సమాజం పనికిరాం. మనం నిజం మాట్లాడేవాడు ఎప్పుడు సమాజంలో బ్రతకలేడు. నేను ఒకటి అడిగినన్నా, నువ్వు ఇంత డేర్గా మాట్లాడతావు కదా, నీకు బెదిరింపు కాల్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి. బెదిరింపు కాల్స్ మామూలుగా కాదు. నా ఫోటో వేసి యూట్యూబ్లో రకరకాలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పటికీ చేస్తానే ఉంటారు. అన్నీ పట్టించుకోకూడదు. బెదిరింపు కాల్స్ ఎందుకు రావు? మన సమాజంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు బెదిరింపు కాల్స్ కొంతమందికి కొన్ని విషయాలు చెప్తే నచ్చవు, కొంతమందికి నచ్చుతాయి. నచ్చని వాళ్ళు ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్ ఆల్రెడీ ప్రజలకు ఇచ్చేసాం కాబట్టి కాల్స్ చేస్తారు. పట్టించుకోకూడదు అన్నీ. వాటిని పట్టించుకుంటూ ఉంటే మనం ఏది చేయలేం. చెప్పే కదా, మనం భయపడితే ఏది చేయలేం. తప్పు చేసినప్పుడు భయపడాలి, తప్పు చేయనప్పుడు ఆ ధైర్యం తెగింపే మనల్ని కాపాడుతుంది. అది నా నమ్మకం. ఇంకేం చెప్తావు చెప్పు. ఇంకా డెలివరీ బాయ్స్ కష్టాలు ఉంటాయా? డెలివరీ బాయ్స్లోనే ఉంటాయి.
ఉంటాయి. అంతే. వర్షం పడినప్పుడు కూడా కొంతమంది ఆర్డర్ పెడతారు, టైంకి ఇవ్వాలి. టైంకి ఇవ్వాలి, కానీ వీటిలో వచ్చేసరికి ఇబ్బంది ఏమి ఉంటుంది అన్న. ఇబ్బంది ఏమి నెమ్మదిగానే రమ్మంటారు అన్న. నెమ్మదిగానే రమ్మంటారు. ఇబ్బంది ఏం లేదు. కష్టాలు అంటే వాళ్ళు అడ్రస్ ఒక చోట పెట్టి ఇంకో చోటకి రమ్మంటారు. అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంకా మినీ గూడ్స్ ఉంటాయి కదా, ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని ఇబ్బంది అవుతుంది. మరి టైం కూడా వేస్ట్ అయిపోతుంది, ఛార్జింగ్ లాస్ అయిపోతా ఉంటుంది. అది ఓవర్గా స్ట్రెయిన్, మెంటల్ ప్రెషర్. లవ్ లో ఉన్న వాళ్ళకి యాజ్ ఏ నువ్వు ఒక కుర్రాడిగా ఏం చెప్తావు? గట్టిగా మాట్లాడు. లవ్ చేయొద్దు అన్న. లవ్ చేయొద్దు, అసలు చేయొద్దు. ప్రేమలో నిజాయితీ ఉంటుంది అంటారు కదా, ప్రేమ గొప్పది అంటారు కదా, మనం ఎందుకని లవ్ చేయొద్దు అంటున్నాం? అది దేవుడి ప్రేమ అయితే ఉందన్న, భగవంతుడి ప్రేమ ఉంది, తల్లిదండ్రుల ప్రేమ ఉంది. అమ్మాయి నీకు లవర్ లేదా? లేదన్న. ఒకవేళ ఎవరైనా లవ్ చేస్తే ఆఫీస్లో ఇప్పుడు అక్కడక్కడ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాం, అక్కడ కూడా లేడీ డెలివరీ చేసే గర్ల్స్ కూడా ఉంటారుగా? ఉంటారు. మరి వాళ్ళు ఎవరు నీకు ప్రపోజల్ ఏం చేయలేదా? ప్రపోజల్ ఏమి చేయలేదన్న. నేను చేయదేమని చూస్తే రిజెక్ట్ అయిపోయింది, కానీ నీ తలుచుకోలేదు. తలుచుకోలేదు. నువ్వు ట్రై చేసావు, ట్రై చేస్తే రిజెక్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా వైపు వెళ్ళలేదు. అది కూడా గుడ్ ఎక్స్పీరియన్స్ అన్న. ఎందుకంటే మనం ఏది ఎదురు దెబ్బలు తగిలితే మనం ఇంకా గెయిన్ అవడానికి అట్లా ఉంటాయి పరిస్థితులు. ఎందుకు రిజెక్ట్ చేసింది అమ్మాయి నిన్ను? బికాస్ ఆఫ్ మనీ. మనీ డబ్బు లేదనే. డబ్బు లేదని అమ్మాయి రిజెక్ట్ చేసింది. అప్పటి నుంచి లవ్ జోలికి పోవట్లేదు. నీ ఫ్రెండ్స్ కి మరి లవర్స్ ఉంటారుగా? ఉంటారా. మరి వాళ్ళకి చెప్పట్లేదు నువ్వు ఎందుకురా మనకెందుకు లవ్ అని? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మంచిదేమో. నీకైతే సెట్ అవ్వాలి, లవ్ సెట్ అవ్వలేదు. వాల్యూస్ కొన్ని బుక్స్ చదివినా కానీ కొన్ని అర్థం చేసుకుంటా ఉంటావు. సినిమాలు బాగా చూస్తావా? ఒకప్పుడు చూసేవాళ్ళన్నా, ఇప్పుడు లేదు. నువ్వు నీ డ్రీమ్ అడిగితే ఇందాక రాక్ స్టార్ అవ్వాలన్నా, మరి అవుతావు అని ఆశ ఉందా, నమ్మకం ఉందా? ఎట్లా అవుతావు? ఇంకా ట్రై చేస్తాను. ఇప్పుడు ట్రై చేస్తావు. కెమెరా తెచ్చుకోవాలని ఉంటాను. కెమెరా ద్వారా చిన్నగా చేస్తా ఉంటాను. చిన్నగా చేసి ఒక ఛానల్ పెట్టుకుని పాటలు రాసి పాటలు పాడుతూ ఉంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు నీ వయసు 23 సంవత్సరాలు. ఎన్నేళ్ళకైనా పెట్టుకుందాం అంటే ఒక 30 ఏళ్ళకి నేను సక్సెస్ అవ్వాలనా, లేకపోతే 25 years వస్తే సక్సెస్ అవ్వాలనా? లేకపోతే సక్సెస్ అంటే ఏం లేదు, అప్పులు లేకుండా, అదే అంతే, ఈఎంఐస్ లేకుండా ప్రశాంతంగా ఉండటమే సక్సెస్. అంతే. ఈరోజు ఈ భూమి మీద నాకు కూడా ఈఎంఐలు ఉన్నాయి. నెల వచ్చేసరికి నేను కూడా కట్టుకునే ఉంటాయి. అది ప్రతి ఫ్యామిలీకి. నేను కూడా మిడిల్ క్లాసే, కానీ నేను తల్లిదండ్రుల మీద ఆధారపడను. ఒకప్పుడు ఆధారపడేవాడిని, ఇప్పుడు ఆధారపడట్లేదు. చాలా కాలం, చాలా ఏళ్ల నుంచి. నాకు కూడా ఇప్పుడు ఏంటంటే వాటిని తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండాలని నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే మన కాలం మీద మనం నిలబడగలుగుతున్నాం అని హోప్ అనేది వచ్చింది. హోప్ వచ్చింది. 20,000 సంపాదించేసరికి. అవునన్నా. వెరీ గుడ్, అది మంచి ఆలోచన. తల్లిదండ్రులకి 10,000 ఇస్తావు, మిగతా నీ ఖర్చులకి ఈఎంఐస్ అవి ఉంచుకుంటావు. ఎందుకు నీ ఖర్చులకి ఎందుకు? అట్లాగా నీకు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కస్టమర్సే నీకు 100-200 ఇస్తాయి, పెట్రోల్ సరిపోతాయి కదా, నీకేం అలవాట్లు లేవు కదా, బ్యాడ్ హ్యాబిట్స్ లేవన్నా. మరి 15,000 ఇవ్వచ్చు వాళ్ళగా. ఇవ్వచ్చు, కానీ మనకి ఉన్నాయన్న ఇంకా అప్పులు కట్టుకోవాలి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా యూత్కి కానీ, చదువుకునే వాళ్ళకి కానీ? చదువుకునే వాళ్ళకి ఏం చెప్తావు? చదువుకునే వాళ్ళైతే స్కిల్స్ నేర్చుకోమని అంటాను. స్కిల్స్ అంటే లాంగ్వేజ్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ అన్ని. ఈరోజు కంప్యూటర్ లేకుండా ఏది జరగట్లేదు. అవునన్నా. వేరే వాళ్ళు భారతదేశంలో యుద్ధం వస్తున్నా అంటే మన సైన్యుడు ఎలాగా ఉంటున్నాడో అలాగా ఉండాలని నీ కోరిక. అది కాక స్టూడెంట్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో అడగలేక, వాళ్ళు ఏ పని చేయలేక, ఫస్ట్ తల్లిదండ్రులే వాళ్ళు చెప్తారు నువ్వు ఏ పని చేయొద్దమ్మా. ఒకనొక ఏజ్ వచ్చిన తర్వాత మనకు బయట డిగ్రీ వచ్చింది చేతికి, గుడ్ పర్సెంటేజ్ వచ్చింది, బయట ఉండదు.
అంటే జాబ్ కానీ నీట్ కానీ ఏది దొరకదు. నువ్వు ఆ పని చేయలేవు ఈ పని చేయలేవు అని ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అని అంటారు. కానీ కొడుకు ఫీల్ అవుతారు, కానీ ఎక్కువ తీసుకోరు. ఎందుకంటే అమ్మ నాన్నే కదా, కొట్టినా తిట్టినా కానీ అమ్మ నాన్నే కదా అని టెన్షన్తో వెళ్తారు. జీవితం మీద విరక్త పుట్టి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని కెరియర్ని కొలాప్స్ చేసుకొని రకరకాలుగా చనిపోవాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకి నువ్వేం చెప్తావు కుర్రాడిగా? ముందు గవర్నమెంట్ ని బ్యాన్ చేయమని చెప్తాను అన్న. బెట్టింగ్ యాప్స్ అవి చేస్తే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆర్డర్ అది చనిపోవాలనే ఆలోచన వచ్చిన అది లవ్ ఫెయిలియర్ అయ్యి చనిపోవాలన్నాడు కూడా ఏం చెప్తావు నువ్వు? లవ్ చేసి లవ్ లో కొంతకాలం మునిగి తేలిపోయి బ్రేకప్ అయిన తర్వాత కేవలం బ్రేకప్ అయిందనే ఆ ఒక్క 4-5 అక్షరాలకి బ్రేకప్ అనే దానికే చచ్చిపోతున్నారు. అలా చచ్చిపోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి నువ్వేం చెప్తావు? లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి. లవ్ ఫెయిల్యూర్ అయిన చచ్చిపోకూడదు, ఇంకా జీవితం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మీ స్థితి ఇదే కావచ్చు, దానికి రెట్టింపు స్థితి చేస్తాడు దేవుడు. నువ్వు కాకపోతే నిలబడాలి, తట్టుకొని నిలబడాలి. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, ఒకవేళ అమ్మాయి ఉంది నిన్ను యాక్సెప్ట్ చేయలేదు, ఏం ఫ్యూచర్లో అమ్మ కంటే బెటర్ వాళ్ళు వస్తారేమో, దేవుడు మన మంచిగానేమో వాళ్ళని రిజెక్ట్ చేసింది, అలా తీసుకొచ్చాను అంతే. చనిపోవాలన్న ఆలోచన వచ్చిన చనిపోకూడదు, ఒక అమ్మాయి కోసం ఇప్పుడు చనిపోకూడదు. జీవితం చాలా విలువైంది. ఒకవేళ చనిపోతే మరలా జీవితాన్ని మనం పొందలేదు, ఇంకో జన్మ ఉందో లేదో తెలియదు. చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అయిపోతుంది, ఇంకా ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, అయిపోయింది, అంతే, మర్చిపోతారు. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో చాలా విషయాలు మనం మాట్లాడాం. అవునన్నా, నా మాటలు నీకు ఎలా అనిపించాయి? ఈ మాటలన్నా నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటాను, ఇన్స్పిరేషన్ గా ఉందా? ఉందన్న, ఖచ్చితంగా, తప్పకుండా. అంటే నాలాంటి వాడిని ఇన్స్పిరేషన్ గా నువ్వు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయన్న, ఆ వర్డ్స్ బట్టి మనం తీసుకోవచ్చు. మంచి అయితే తీసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను అన్ని మంచిగా చెప్పాను, తీసుకోవచ్చు. ఇంకేమైనా చెప్పాలనుకున్నావా? నీ హృదయంలో ఉన్నటువంటి బాధ ఏదన్నా చెప్పాలనుకుంటే మంచి అవకాశం ఇది. ఓకే అన్న, మంచి అవకాశం కదా. ఏమన్నా చెప్పాలనుకుంటే ఓపెన్ గా చెప్పొచ్చు, ఒక 2 నిమిషాలు. స్టూడెంట్స్కి అయితే స్కిల్స్ నేర్చుకొని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయమని చెప్తున్నాను. అంటే స్టార్టింగ్ మన కాలేజీలో జాయిన్ అవుతారు కదా, ఫస్ట్ ఇయర్ వాళ్ళు 4th ఇయర్కి వచ్చేసరికి గ్రో అప్ అవుతారు. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్కమ్ అయితే వాళ్ళకి సరిపోతుంది, ఇంట్లో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. చిన్నగా డే బై డే ఎవరు కూడా ఒకసారి హిట్ అయిన లేరు కదా, సక్సెస్ అయిన వాళ్ళు లేరు కదా. స్టార్టింగ్ నుంచి కొంచెం రోజు రోజుకి అట్లాగా. ఫర్ ఎగ్జాంపుల్ నీదే తీసుకున్నా, నాది 7 ఏళ్ల కష్టం. ఈరోజు నాకు కాస్త కోస్తో ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు, లేదా కాస్త కోస్తో మీలాంటి వాళ్ళు వచ్చి పలకరిస్తున్నారు, అన్న మీరు పలానా వ్యక్తి కదా అని పలకరిస్తున్నారంటే అది ఈ రోజుకి వచ్చిన కష్టం అయితే కాదు. దాదాపుగా 7 ఏళ్ల కష్టం, ఎన్నో అవమానాలు, నిందలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, సమాజంలో చేత్కారాలు, రకరకాలుగా అన్నీ ఫేస్ చేశా, అన్నీ తట్టుకున్నా. అదొకటను భయం అనేది కనపడలేదండి. భయం ఉండదు, చెప్పే కదా, తప్పు చేస్తే భయపడాలి, లేకపోతే భయపడాల్సిన పని లేదు. సరే, ఏదేమైనా కూడా నీలాంటి వాళ్ళని కూడా సమాజానికి పరిచయం చేయాలి. ఓకే. ఎందుకంటే నీలాంటి కుర్రాళ్ళు కూడా కనీసం ఏమో వాళ్ళు మొబైల్ చూస్తున్నప్పుడు చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కనీసం మా ఇంటర్వ్యూ అప్లోడ్ చేసిన తర్వాత ఇట్లా చూసినప్పుడు అరే ఇదేంటో అనేది చూసి కనీసం ఒక్కళ్ళైనా అరే ఈ కుర్రాడు చెడిపోకుండా భలే ఉన్నాడే, భలే మాట్లాడుతున్నాడే అని ఒక్కళ్ళన్నా బాగుపడితే చాలు, అంతే. ఈ ఇంటర్వ్యూ మొత్తం అప్లోడ్ అయిన తర్వాత ఆ 2-3 బయటికి చెప్పకపోయినా బెట్టింగ్ యాప్స్ ఒకటను, ఇంకొకటి మేజర్ ఒకటి ఉందన్న. చెప్పేంటి? ఇప్పుడు అన్ని వచ్చేసరికి పోర్నోగ్రఫీ చాలా మంది అలవాటు పడుతున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అయితే గుండెల మీద చేసుకొని చెప్తున్నా, తగిన పరిస్థితులు బట్టి చూశాను. ఒకసారి చూశాను, అది తప్పని తెలుసుకున్నా. చూడట్లేదు. నేను ధైర్యం చెప్తాను, ఇప్పుడు చూడట్లా అసలు. మిగతా వాళ్ళని కూడా చూడొద్దని చెప్తున్నాను, చూసి నాశనం అవద్దని చెప్తున్నాను. నేను అన్ని ఓవరాల్ గా చేశాను.
తమ్ముడు థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అన్న. థ్యాంక్ యూ. నా నుంచి ఏదైనా హెల్ప్ అడుగుతున్నావా? హెల్ప్ ఏమన్నా కావాలనుకుంటున్నావా? హెల్ప్ ఏం వద్దన్న, సహాయం కానీ ఏదైనా ఏం వద్దన్న. నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాను కదన్న, నాకు సరే. నీకు రేపైనా ఎల్లుండైనా భవిష్యత్తులో అయినా ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు. ఓకే అన్న. నా వంతుగా నేను చేయగలిగినంతగా ప్రయత్నం చేస్తాను, తప్పకుండా సహాయం చేస్తాను. ఓకేనా? ఓకే అన్న. థ్యాంక్ యూ. రైట్, లవ్ యూ అన్న. కూర్చో. సో ఫ్రెండ్స్, ఇది డెలివరీ బాయ్ యొక్క కష్టాలు చూపిద్దామని అనుకున్నా కానీ అతను చాలా విషయాలపైన మాట్లాడాడు. చాలా విషయాలు. అతని వయసు 23 ఏళ్ళు, నాగ ఫణీంద్ర కదా పేరు. 23 ఏళ్ళు. చూశారు కదా ఎంత జ్ఞానంతో, మెచ్యూరిటీతో మాట్లాడారు. సో కుర్రాళ్ళు కూడా, యూత్, గర్ల్స్, బాయ్స్, చాలా కెరీర్ ఉంది. ఆ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. లవ్, ప్రేమ, దోమ, మందు, సిగరెట్లు, అమ్మాయిలు ఇవన్నీ సెకండరీ నా దృష్టిలో. కాబట్టి కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కష్టపడండి. వన్ డే మీరు అనుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అది సిగరెట్ అవ్వచ్చు, స్మోక్ అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిలు అవ్వచ్చు, ఇంకా రకరకాలు. మీరు ఏదైతే అనుకుంటారో అది. ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి కష్టపడండి. కష్టపడినటువంటి ఏ వ్యక్తి కూడా ఫెయిల్యూర్ అయిన దాఖలా అయితే లేదు నా దృష్టిలో. సో కష్టపడండి. ఎవరిని మోసం చేయకండి. అంతే నేను చెప్పేది. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.